ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం ఈ సమ్మర్ స్పెషల్లో వడియాలు ఎలా చేయాలో చూపిస్తున్నామండి. ఇప్పుడైతే మేము సగ్గుబియ్యంతో చేస్తున్నాము. సగ్గుబియ్యం ఒంటికి చాలా చలవ కూడా, అలాగే ఈ సమ్మర్లో మంచి స్నాక్గా కూడా ఉంటుంది. అలానే మనం ఏమన్నా కర్రీస్ తింటున్నా మంచి డిష్లా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మేము 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నామండి. ఇది ఇప్పుడు నానబెట్టడానికి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేస్తున్నామండి. ఇవి ఇలానే నానాలి. ఇది ఒక 5 to 6 అవర్స్ నానాలండి. మేమైతే ఇలా నైట్ పోసేసుకొని నైట్ అంతా నానబెట్టేసి రేపు మార్నింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. అదైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. ఇంకోనండి, ఇప్పుడు మేము దీన్ని నైట్ అంతా ఇలానే నానబెట్టాము. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. ఇంకోనండి, ఇది ఇప్పుడు నైట్ అంతా నానింది. నానడం వల్ల మెత్తగా అవుతాయండి. మీరు ఇప్పుడు ఒకవేళ చూసినా కానీ మనం ఒకటి అని చూద్దామండి. చూసారు కదా, అలా మెత్తగా ఉండడం వల్ల అలా అయిపోయినాయి. అంటే బాగా నానినట్టండి. ఇంక మనం వడియాలు చేయడం కోసం దీన్ని కాగబెడతామండి. ఇంకోనండి, ఇప్పుడు మనం ఇది కాగబెట్టడానికి ఇలా వాటర్ తీసుకుంటున్నామండి. మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యానికి ఇక్కడ 6 కప్పుల వాటర్ తీసుకుంటున్నామండి. ఇంకోనండి, ఇప్పుడు ఇదే వాటర్ని ఇలా బాగా తెరలేంత వాటికి ఇలానే ఉంచాలండి. కాగబెడుతున్నాము. ఇంకోనండి, ఇప్పుడు మన వాటర్ తెరులుతున్నాయి కదా, ఇంక ఇలాంటప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నామండి. ఇప్పుడు ఈ బాగా ఉడికేంత వాటికి మనం కింద అడుగంటకుండా కలిదిప్పుకోవాలండి. దీంట్లో మెయిన్ టాస్క్ ఇదే అండి, కింద మాత్రం అడుగంటకూడదు. ఇగోనండి, ఇప్పుడు ఒక 1/2% ఇది ఉడికేసిందండి. మాకు ఇలా 1/2% ఉడకడానికి ఒక 5 minutes అలా పట్టింది. ఇప్పుడు ఇలా 50% ఉడికినప్పుడు ఇంక మనం దీంట్లోకి కావాల్సిన మేము తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యానికి ఇక్కడైతే 3 పచ్చిమిరకాయలని తీసుకొని ఇలా కచ్చపచ్చాగా మిక్సీకి పట్టామండి. ఇప్పుడు ఆ పచ్చిమిరకాయల పేస్ట్ని దీంట్లో వేస్తున్నామండి. అలాగే ఉప్పు ఒక 1/2 tablespoon వేస్తున్నామండి. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక 1/2 tablespoon జీలకర్ర కూడా వేస్తున్నామండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఫుల్గా ఉడికేంత వాటికి ఇలానే ఇంకా కలిదిప్పుకుంటా ఉడకనివ్వాలండి. ఇగోనండి, మనం ఇందాక అవన్నీ వేసి ఒక 10 minutes అలా అయింది. ఇప్పటికైతే మా సగ్గుబియ్యం ఫుల్గా ఉడికినాయండి. ఒకవేళ మనం అలా తీసి చూస్తున్నా కానీ ఫుల్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయండి. అలా ఫుల్గా అయిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోయినప్పుడు ఉడికినట్టే. ఇంక మనం పొయ్యి ఆఫ్ చేసుకుందామండి. ఇవన్నీ పొయ్యి ఆఫ్ చేసుకొని మనం ఇలా కొంచెం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేస్తున్నామండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, బాగుంటుందని మేము ట్రై చేస్తున్నాము. మీకు కొత్తిమీర ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇది ఫుల్గా ఆరేంత వాటికి ఇలానే పక్కన పెట్టుకుందామండి. ఇగోనండి, మేమైతే ఇప్పుడు 1.5 సేపు ఆరనిచ్చామండి. పూర్తిగా ఆరిపోయింది. ఇంక మనం దీన్ని ఒడియాలు వేసుకోవచ్చండి. ఇక్కడండి, ఇప్పుడు మేము ఒడియాలు వేయడానికి ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ది ఒక కవర్ లాంటిది తీసుకున్నామండి. ఇంక మనం దీని మీద ఒడియాలు వేసుకోవచ్చు. మనం ఇలా ప్లాస్టిక్ కవర్కి బదులుగా ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకోవచ్చండి. బట్ అలా కాటన్ క్లాత్ వల్ల తీసుకోవడానికి తర్వాత ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి మన ఒడియాలు. అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ ఇదే వాడుతున్నాము. మనకు కావాల్సిన సైజెస్లో పెట్టుకోవచ్చండి. మేమైతే కొంచెం చిన్న చిన్నవి పెడుతున్నాము. ఇవ్వనండి, మనం ఒకవేళ బాగా పెద్ద సైజు కావాలనుకుంటే దానికి తగ్గట్టు స్పూన్ తీసుకోవడమే కానీ దీన్ని మనం నేర్పితే అంత మంచిగా రావండి. అందుకని చెప్పేసి మనం సింగిల్ అటెంప్ట్లో వచ్చేటట్టు చేసుకోవాలి. ఇక్కడండి, మనం అయితే ప్రజెంట్గా ఒడియాలన్నీ పెట్టేశామండి. ఇంకా వీటిని ఇలానే సాయంత్రం దాకా ఎండనివ్వాలి. ఇగోనండి, మార్నింగ్ నుంచి మన వడియాలు ఎండినయ్యి. ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం అవుతుందండి. మనం దీన్ని తీసేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకొచ్చి ఇలానే కొంచెంసేపు ఎండబెట్టాలండి.
ఇంకోనండి మనం నిన్న ఈవినింగ్ తీసేసాం కదా, మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఇవి ఎండబోస్తున్నామండి. ఈవినింగ్ దాకా మళ్ళీ ఇలానే ఎండబెట్టాలి. సో ఇలా 2 రోజులు ఉంచడం వల్ల ఇవి బాగా ఎండుతాయండి, మన వడియాలు రెడీ అయిపోతాయి. ఇంకోనండి మన వడియాలు ఎండిపోయినాయి కూడా మనం ఇలా 2 రోజులు ఎండబెట్టాం కదా, ఇంకా మనం దీంట్లో తీసేసుకోవచ్చండి. అందుకని అంతే, ఇంక మనం తీసుకొని అన్నిటినీ జాగ్రత్తగా ఇరిగిపోకుండా తీసుకోవాలండి. చూసారు కదండి, అంతే ఈజీగా వచ్చేసినాయి కదా. ఇది కూడా మనం చూసిన బాగా ఎండినవి కూడా. చూసారు కదండి, అక్కడక్కడ కొంచెం గ్రీన్గా మన కొత్తిమీర అన్నీ కనిపిస్తూ దీన్ని వేపుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకోనండి మనం వడియాలు వేపడానికి మనం అయితే ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మన వడియాలని దీంట్లో వేసుకోవచ్చండి. ఇంకోనండి మా ఆయిల్ కాగింది, ఒకసారి మనకి కాగిందో లేదో తెలియడానికి ఒక చిన్న వడియాన్ని కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఆ ఆయిల్ కాగింది కాబట్టి మనకి ఇది ఫ్రై అయింది కూడా. ఇంక మనం మిగతా వడియాలు కూడా వేసుకుందామండి. ఇకనండి మనం ఇది ఫ్రై చేసిన తర్వాత ఇలాంటి చిన్న గిన్నెలో తీసుకున్నాము. అలా తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా కిందకి వచ్చేస్తుందండి. సో మనం ఇలాంటి ఫ్రై ఏ ఐటమ్స్ చేసుకున్నా కానీ చిన్న గిన్నెని పెట్టుకోవడం చాలా బెటర్. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. సో మనం ఇలా సింపుల్గా అలానే సమ్మర్ స్పెషల్గా చేసుకునే మన వడియాలు రెడీ. మనకి వడియాలు ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయండి. సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా నుంచి ఇలాంటి వీడియోస్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.